రోజు తెల్లవారే పూజ చేసేదెందుకు అనంటే పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని తేజోవంతం చేసేందుకు. అదేనండి, మనలో ఉండే ఊర్జా శక్తిని జాగృతం చేసుకోవాలి. మరి ఇలా జాగృతం చేసుకోవడం వలన కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కార్యసిద్ధి అని అంటే మనం ఏ పని తలపెట్టినా కూడాను అందులో సక్సెస్ అనేది వస్తుంది. మరి మన హిందువులు చేసే పూజలోని పంచభూతాలు కూడాను నిక్షిప్తమై ఉంటాయి. సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపాలైన ఈ పంచభూతాలనే మనము పూజిస్తూ ఉంటాం. మరి దీపం, ఈ జ్యోతి వెలిగించడం వలన మనకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఆ జ్యోతి మీదే దృష్టిని లగ్నం చేసి అమ్మవారిని స్తుతిస్తూ మంత్ర జపం చేస్తూ ఉన్నట్లయితే ఆ మంత్ర జప ప్రతిధ్వనుల ద్వారా మనలో ఉండే ఆ నెగిటివ్నెస్ ఏదైతే ఉంటుందో అది పోయి పాజిటివ్నెస్ అయితే వస్తుంది. అంతర్లీనమై ప్రకృతిలోని ఇమిడి ఉన్న ఆ తల్లి శక్తి మనలోకి రావడం కొరకు మనము ఈ పూజ అనేది తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడైతే ఆ శక్తులు మనలో ఉన్న ఆ ఊర్జా శక్తిని మేల్కొల్పుతాయో ఆ సమయంలోని మనం పొందే అనుభూతి వర్ణనాతీతం. అంతేకాదు, రాగద్వేష క్రోధ మద మాశ్చర్యాలకి దూరంగానైతే ఉండగలుగుతాం. మరి నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే వేయండి మరి.